గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. నేను ఒక చిన్న వీడియో మీ ముందరికి తీసుకొస్తామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అది ఏంటిదంటే ఈ మధ్యలో 2 months బ్యాక్ మన విజయవాడ, ఆంధ్రాలో ఖమ్మం ఈ 2 ప్రాంతంలో వర్షాలకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం ఇవి చాలా మటుకు జరిగినాయండి. సో ప్రజలని కాపాడడానికి ఆల్వేస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుంటుంది. ప్రతి ఒక్క విషయంలో కానీ ముందుంటుంది. హ్యాండ్స్ అప్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎందుకంటే చిన్న సాయం కూడా చేయని పరిస్థితిలో ఒక మనిషికి పక్కన మన ఫ్రెండ్ కానీ మన ఎదురుంటి ఒక వ్యక్తి కానీ ఏదైనా సాయం కోసం అడిగితే ఎవ్వరు ఏ సాయం చేయరు. అట్లాంటిది మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతిసారి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతినిత్యం ముందుంటుంది. ఫస్ట్ అడుగు మన టాలీవుడ్ ఇండస్ట్రీదే. ఎందుకంటే చాలా 20 కోట్ల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేసింది గవర్నమెంట్కి. అయితే తెలంగాణ గవర్నమెంట్కి, మన ఏపీ గవర్నమెంట్కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేసింది 22. మెయిన్లీ చెప్పాలంటే మన చిరంజీవి గారు ₹1 కోటి, బాలకృష్ణ గారు ₹1 కోటి, ప్రభాస్ గారు ₹2 కోట్ల, మన పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి, మహేష్ బాబు గారు ₹1 కోటి, ఎన్టీఆర్ గారు ₹1 కోటి, రామ్ చరణ్ గారు ₹1 కోటి, అల్లు అర్జున్ గారు ₹1 కోటి, నాగార్జున అండ్ ఫ్యామిలీ ₹1 కోటి, సోనూ సూద్ ₹1 కోటి, త్రివిక్రమ్ అండ్ టీమ్ ₹1 కోటి, మన వైజయంతి మూవీస్ 40 lakhs అండి. సిద్ధు జొన్నలగడ్డ 30 lakhs, విశ్వక్సేన్ 10 lakhs, వెంకీ అట్లూరి 10 lakhs, అనన్య నాగాల 5 lakhs, అకినేని ఫ్యామిలీ ₹1 కోటి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా మన చిన్న ఆర్టిస్ట్ నుండి పెద్ద ఆర్టిస్ట్ వరకు వాళ్ళకు ఒక చిన్న అమౌంట్ నుండి పెద్ద అమౌంట్ వరకు కలెక్ట్ చేసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి చాలామంది ఇచ్చారు. ఓకే, అప్రిషియేటింగ్, హ్యాండ్స్ అప్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. సో నా రిక్వెస్ట్ ఏంటిదంటే, సో చాలా ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్స్ అండి, పెద్ద యాక్టర్స్ ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో నా రిక్వెస్ట్ ఏంటిదంటే మీ తరఫున ఒక టీంని ఏర్పాటు చేసి మన తెలంగాణ, ఆంధ్ర 2 కలుపుకుంటే ఏదో ఒక డిస్టిక్ని అడాప్ట్ చేసుకోండి. ఐదర్ ఒక డిస్టిక్ని ఇద్దరు అడాప్ట్ చేసుకుంటారా లేదా ఒకరు అడాప్ట్ చేసుకుంటారా, అది మీ ఇష్టం అండి. ఎందుకంటే మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న పని చెప్పినా కూడా ఇట్లా క్షణాల మీద ఉరికిపోయి చేసే ఫ్యాన్స్ ఉన్నారు. మంచితనానికి ఫ్యాన్స్ అండి. సో వాళ్ళని ఈ కార్యకర్తల్లా కాకుండా ఒక ఆర్మీలాగా వాడుకున్నామండి. ఎందుకంటే నేను చూసిన రీసెంట్గా 108 సిబ్బంది అండి, 108 సిబ్బంది చాలా కష్టంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం రోడ్ల మీద వాళ్ళ లైఫ్ మొత్తం అంబులెన్స్, వాళ్ళ లైఫ్ మొత్తం హాస్పిటల్లో ఇదే అండి. వాళ్ళ ఫ్యామిలీతోనే గడిపే క్షణాలు ఇళ్ళ మీద లెక్క పెడితే కూడా కష్టం. ఎందుకంటే చిన్న యాక్సిడెంట్ అయినా కూడా, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే కాలు ఒక దగ్గర పడుతుంది, చెయ్యి ఒక దగ్గర పడుతుంది. మన రోడ్ మీద పోయే ప్రతి ఒక్క పబ్లిక్ కానీ కనీసం సహాయం కూడా చేయని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు 108 సిబ్బంది సరే మానవతా దృక్పథంతో అంబులెన్స్లో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఏదైతే హాస్పిటల్కి తీసుకుపోయి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. సో వీళ్ళు ఆర్థికంగా నాకు తెలిసి చాలా తక్కువ, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా తక్కువ, అలవెన్సెస్ తక్కువ. సో వీళ్ళకున్న కష్టాలు వాళ్ళు చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నారు. మెయిన్గా ఏంటంటే వాళ్ళ పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ బట్టలు, ఇట్లాంటి వాళ్ళ స్తోమత బట్టి ఓకే ఇస్తున్నారు. కాకుంటే అది సరిపోతలేదని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క 108 సిబ్బంది ఒక అసోసియేషన్ని ఫాలోఅప్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి తగినంత ఎడ్యుకేషన్, తగినంత ఫుడ్ కానీ ఇట్లా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. మెయిన్లీ అదొకటి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటిదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్, ఐదర్ నర్సెస్ అండి, నర్సెస్, దాంతోపాటు సిబ్బంది
డయాగ్నోసిస్లో పనిచేసే సిబ్బంది చాలామంది ఉన్నారండి. హాస్పిటల్ డిపార్ట్మెంట్లో చాలా వేరే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళు ఏంటిదంటే చాలా కష్టపడుతున్నారు. 20 డే అండ్ నైట్ మెయిన్లీ నర్సెస్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఏది పేషెంట్లకు సేవ చేయడానికి. మెయిన్లీ దాంట్లో లేడీస్ ఉంటారండి. చిన్న ఏజ్ నుండి 18 ఇయర్స్ నుండి ఒక 50 ఏజ్ వరకు చాలా లేడీసే ఉంటారు. సో వాళ్ళకు కూడా కొంచెం అధిక సాయం చేయాలని కోరుతున్నాను. మెయిన్లీ ఇది చాలా ఉన్నారండి, చాలా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎంప్లాయీసే కానీ, ప్లస్ మళ్ళీ ఈ రోడ్లు ఊడ్చే కార్యకర్తలు, ప్లస్ మళ్ళీ ఈ చెత్త డస్ట్ రోజు ఇంటికి వచ్చి మన డస్ట్బిన్లో చెత్తని కానీ పికప్ చేసుకొని డంప్ యార్డ్లో వేసే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్లీ ఆటో వాలాస్ చెప్పాలంటే వాళ్ళు చాలా గ్రేట్ అండి. వాళ్ళకు చాలా కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ ప్రైవేట్ ర్యాపిడో కానీ ఓలా ఇవి వచ్చిన దగ్గర నుండి వాళ్ళకు కొంచెం ఇన్కమ్ పడిపోయింది. ప్లస్ ఏంటిదంటే చీప్ అండ్ బెస్ట్లో తీసుకోబోతున్నారు. ఓకే, వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకు చాలా షేర్ మార్కెట్లో ఇవి పెడతారు. ప్లస్ మళ్ళీ ఫండ్స్ వచ్చేసి వేరే డిఫరెంట్ మార్టగేజెస్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. కాబట్టి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వాళ్ళు ఏం చేస్తారంటే సరే పబ్లిక్ని హైర్ చేసుకుంటున్నారు, వాళ్ళకు కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే చాలా ఆటో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం ఆదుకోవాలని నా రిక్వెస్ట్ అండి. వాళ్ళకు ఒకటే ప్రాబ్లం వచ్చేసి వాళ్ళను ఎందుకు నమ్ముతున్నారు, వీళ్ళని ఎందుకు నమ్ముతున్నారంటే ఆటో వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, సేఫ్టీ గైడెన్స్ యాప్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవు. సో నాలాంటి పర్సన్ కూడా ఒక ఫ్యామిలీని ఇక్కడ నుండి బస్ స్టాప్లో కానీ ఏదైనా షాపింగ్ మాల్లో పంపించాలంటే ఓలానో ర్యాపిడోనో అయితే ఇవే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ హైదరాబాద్లో సేఫ్టీ ఇంపార్టెంట్. ఒక మన ఇంటి మనిషి కరెక్ట్గా సేఫ్ సైడ్ పోతున్నారని చూడడానికి మన ఒక జీపీఎస్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయి, ట్రాకింగ్ ఉంటుంది. సో మన ప్రైవేట్ ఆటో వాళ్ళకి ఇది ఎక్విప్మెంట్స్ లేవండి. సో వాళ్ళు గవర్నమెంట్ని ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆర్థిక సాయం కోసం. సో వాళ్ళకి ఏదన్నా గైడెన్స్ ప్రైవేట్ సెక్టర్తో గైడెన్స్ వాళ్ళతో మాట్లాడి ఈ సెక్యూరిటీ ఫీచర్స్ కానీ జీపీఎస్ మోడల్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని, ప్లస్ మళ్ళీ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ అండి, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మనకు టైం లేదు కాబట్టి ఒక సెలెక్టెడ్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. మెయిన్లీ కార్పొరేట్ స్కూల్స్ ఒక్కొక్కల దగ్గర బీవచ్చంగా నర్సరీకి 50,000, చిన్న స్కూల్ అయితే నర్సరీకి 50-55. ఇంకా వేరే స్కూల్ అయితే ఆస్తి మొత్తం అమ్ముకోవాల్సిందే. కథం ఆస్తి మొత్తం అమ్ముకోవాలి. నా జమానాలో ₹1,00,000 రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం అయిపోయింది. ఏది నర్సరీ నుండి 10th క్లాస్ ఎలాంగ్ విత్ ఫుడ్ రెసిడెన్షియల్ మొత్తం అయిపోయింది. కానీ ఇప్పుడు అట్లా లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ ఇవన్నీ వచ్చేసినాయి. కాబట్టి చిన్న నర్సరీ ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ నర్సరీలో అడ్మిషన్ తీసుకోవాలంటే 55,000 నుండి ₹1,00,000 దాకా ఉంది. సరే బలిసిన కూడా ఎట్లయినా పెడతాడు, ఓకే, నో ప్రాబ్లం. అది కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్. సరే ఓకే, ఈ ఒక్కొక్క దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ జేబులు మొత్తం నింపుకుంటున్నారు, వాళ్ళే బాగుపడుతున్నారు అంతే. ఈ పనిచేసే స్టాఫ్ ఉన్నారు కదా, ఎంత శాలరీ అంటే 8,000 అండి. ఫ్రెషర్కి 8,000, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే 20,000 అంతే. 20,000 25,000 అంతకంటే మించి ఏం లేదు. వాళ్ళు పొద్దున వస్తారండి, పొద్దున వచ్చి ఈవినింగ్ వరకు ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ప్రాపర్ పిల్లలకి ఏం చెప్పాలో కూడా వాళ్ళు మొత్తం ప్రిపేర్ అయ్యి చెప్తారండి. ఎందుకంటే మెయిన్లీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయినా గవర్నమెంట్ శాలరీస్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే టీచర్స్ అండి, వాళ్ళకు తక్కువ శాలరీస్ ఉన్నాయి. 8,000 అంటే చాలా తక్కువ అండి. వాళ్ళు బతకడం చాలా కష్టంగా ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని అడాప్ట్ చేసుకొని మెయిన్లీ అన్నీ ఒకటేసారి కాకుండా మెల్లమెల్లగా ఫస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టర్ అండి. ఎడ్యుకేషన్ సెక్టర్ ఏంటి అంటే వాళ్ళు పిల్లలకి మంచి
సబ్జెక్ట్ కానీ మంచిగా యాక్టివిటీస్ నేర్పియాలంటే వాళ్ళ ఫస్ట్ మైండ్ అనేది రిలాక్స్గా ఉండాలి. రిలాక్స్గా ఉండాలంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ స్కూల్స్ వాళ్ళు ఎవరు ఇస్తలేరు. నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటిదంటే ఒక్కొక్క ప్రైవేట్ టీచర్కి మినిమం 20 నుండి 25 శాలరీ ఇచ్చే విధంగా ఒక జీవో తీసుకురావాలని రిక్వెస్ట్ అండి. అదేవిధంగా మీరు చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ వీళ్ళు తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం అండి, చిన్న విషయం. ఎందుకంటే స్కూల్ టీచర్స్ చాలా ఇబ్బందిలో ఉన్నారు. సో వాళ్ళకి ఏంటిదంటే గవర్నమెంట్ తరఫున రిక్వెస్ట్ మీరు చెప్తే కంపల్సరీ వింటారు. ఎందుకంటే ఒక 20 నుండి 25 శాలరీస్ అండి మినిమం శాలరీస్ ఇచ్చే విధంగా చూస్తే వాళ్ళ పిల్లల్ని కానీ ఈ హైదరాబాద్లో బతకడం చాలా కష్టం. సో మీరు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్. స్కూల్ వాళ్ళు ఎవరు ఇవ్వరు, నాకు తెలుసు స్కూల్ వాళ్ళు ఎవరు ఇవ్వరు. సో మీరు కొంచెం ఫోకస్ పెడితే ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఇంపార్టెంట్. పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి. వాళ్ళు పర్ఫెక్ట్గా బయటికి వచ్చి ఒక మంచి సిటిజన్ కావాలంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్ నుండి రావాలి. వాళ్ళు పిల్లలకి చాలా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. సో వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటాయి, వాళ్ళ మైండ్ యాక్టివ్గా ఉంటేనే పిల్లల మీద ఫోకస్ పెడతారు, ఇంకా మంచిగా ఫోకస్ పెడతారు, వాళ్ళకు మంచిగా నేర్పిస్తారు. సో నా రిక్వెస్ట్ ఏంటిదంటే ప్రైవేట్ టీచర్స్కి, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్స్కి మీరు ఇస్తున్న ఈ ఫండ్స్ ఏందో సీఎం రిలీఫ్ ఫండ్స్, సో మీరు నెక్స్ట్ టైం ఏంటిదంటే ఈ ప్రైవేట్ సెక్టర్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. నా రిక్వెస్ట్ అదొకటే. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, అది తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ.